త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రంలో రవి, లాభస్థానమందు శుక్రుడు, గురువు సప్తమ స్థానమందు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం కూడా ఈ వారంలో కేవలం 2 రోజులు మాత్రమే చంద్రబలం కనబడుతూ ఉన్నది. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహాలు శని, కుజులు ఇద్దరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ 2 గ్రహాల వల్ల మాత్రమే గత వారంలో ఎక్కువ ఇబ్బందులు వృశ్చిక రాశి వారికి కనబడ్డాయి. అనగా స్థాననాశం, రుణచ్ఛేద, అష్టమస్తే ధరాకుజే అంటూ ఉన్నది శాస్త్రం. అటు 8వ ఇంట్లో కుజుడు ఉండడం, 4వ స్థానంలో వక్రించిన శని ఉండడం, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే బంధువులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ మాట పట్టింపులు రావడం, ఉద్యోగపరంగా అకారణమైనటువంటి నిందారోపణలు ఎదుర్కొంటూ ఉండడం, ఉద్యోగం మార్పు చెందించవలసి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఉక్రోషం పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి కారణం కూడా ఇదే గ్రహస్థితి. ఈ సందర్భంలోనే మీకు కోపం పెరిగినప్పుడే ఇతరులు చేసేటువంటి పనులన్నీ కూడా మీకు కొంత వ్యతిరేకంగా కనబడి అపార్థం చేసుకుని వాళ్ళని ఏదో ఒక మాట అంటూ ఉండడం, వారితోటి మీకు మాట పట్టింపులు రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రధానంగా సానుకూలంగా మీకు గ్రహస్థితి మారాలి అంటే మీరు సామరస్యంగా ఉండాలి, అగ్రెసివ్నెస్ని తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకొని కొంత శాంతిపూరితమైనటువంటి మనస్తత్వంతో ఎదుటి సభ్యులందరినీ కూడా చూడాలి. కుటుంబ సభ్యులైనా, పిల్లలైనా, జీవిత భాగస్వామైనా, ఎవరైనా సరే ఉద్యోగపరంగా కూడా వ్యాపార పరంగా కూడా అంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ చర్యలన్నీ కూడా మీరు ఎంత స్పీడ్గా ఈ సమస్యను పరిష్కరించుకుంటే అంత మంచిది అనే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గురుబలం ఉన్నంత వరకు దైవబలం ఉంటుంది. మీకు సప్తమంలో గురుడు ఉన్నారు, దశమంలో రవి ఉన్నారు. కాబట్టి ఏ రకమైన సమస్య వచ్చినా సానుకూలంగా సామరస్యంగా ముందుకు వెళ్ళడం ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. అటు ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలో ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సత్సాంగత్యం అనేటువంటిది, అది ఆ సత్సంబంధాలు అనేటువంటివి బాగానే ఉన్నది. అలాగే సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు, సలహాలు, సూచనలు కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి సకాలంలో మీకు ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. సామరస్యంగా ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి ఉన్నతంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, మెడికల్ ఎంట్రన్సు లేదా వైద్య పరీక్షలకు సంబంధించి అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార, వ్యవహారం, వ్యవసాయాదుల్లో సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అంతేకాక ఎవరైతే నవధాన్యాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, అంటే పెసలు కానీ శనగలు కానీ, వారి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజగ్రహ ఆరాధన ఎక్కువగా చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సర్పసూక్తంతో మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతినిత్యము కూడా చందనం ఆవు పాలలో కలిపి ఆ చందనాన్ని ధారణ చెయ్యండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు.